చేసినా సార్ అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారమే చేయాలా? ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా? అనుమతి తీసుకోవాలా? అందుకే తీసుకున్నారు వీళ్ళు. డామన్ డయ్యూలో తీసుకున్నారు. అవును. అక్కడ లంచం ఇస్తే చేస్తారు. అక్కడ లంచం ఇస్తే చేస్తారు. మీకు అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కేసినేని ట్రావెల్స్ ఉండేది. అప్పుడు అతను రైట్ చేసింది ఇదే. మామూలుగా మన రాష్ట్రంలోనూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసిన బస్సులకి స్లీపర్ అంటే 1+1 ఉంటుంది, పైన ఒకటి కింద ఒకటి. ఈ వీటికి ఏం చేశారంటే ఈ నార్త్ ఇండియన్ లేకపోతే మన అదేంటది కేరళ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బస్సులో ఏం చేశారంటే దాన్ని ఏమంటారు 2+2 4 ఇది అంటే ఇద్దరు పక్క పక్కన పడుకోవాలి. మీరు మహారాష్ట్ర బస్సులు షిర్రీకి వెళ్తే 2+2 ఉంటాయి. బెంగళూరు బస్సులు కూడా అట్లా ఉంటాయి. బెంగళూరు బస్సులకి తర్వాత పెట్టారు, మొదట్లో ఉండేది కాదు. ఇది చూసి అవి నేర్చుకుంటూ బిగిన్ చేశారు. అప్పుడు వీళ్ళకి లాస్ అవడం బిగినైంది, వాళ్ళకి లాభం రావడం బిగినైంది. అతను అది రైట్ చేసుకొచ్చాడు, సేఫ్టీ కాదు. అప్పుడు అతన్ని నువ్వు నీ ట్రావెల్స్ ఉండి నీ ట్రావెల్స్ కి నష్టం వస్తుంది కాబట్టి ఇదంతా అంటున్నావు అనేటప్పటికి తన ట్రావెల్స్ మూసిపడేశాడు. కేసినేని నాని గుర్తుంది కదా, 19 తను పవర్ లో ఉన్నప్పుడే చేసింది, టీడీపీ పవర్ లో ఉన్నప్పుడే. అంటే ట్రావెల్స్ మధ్యన ఫైట్ అప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి మనం. అంటే అప్పటికే ఆల్టరేషన్ ఈ గోళ్ళు ఉన్నాయి మనకి. ఈ వీటిట్లో ఇప్పుడు ఆ 2+2లో ఇద్దరు మగాళ్ళు పడుకోవాలన్నా ఇద్దరు